అజయ్ ఈజ్ మై లైఫ్. సక్సెస్ అయ్యిండు. సో థ్యాంక్ యూ సో మచ్. మా అన్నకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. అజయ్ నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇట్లానే మీ టీమ్ ని ఇంకా పెద్దగా చేస్తూ హ్యాపీగా ఉండు లైఫ్ లో. ఐ లవ్ యు బచ్చన్. హలో లవ్ యు బచ్చన్. అందరికి బెస్ట్ లీడర్ చెప్పాలి. 15 మెంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు నువ్వు. అవును నేనేమ యాజ్ ఎ లవర్ గా బర్త్డే సెలబ్రేషన్ కూడా ఎక్స్ లవర్ గా ట్రీట్ చేయబోతున్నాం. ఎలా ఉంది ఫీల్ ఇప్పుడు చెప్పాలి. ఈ హార్ట్కి యాజ్ ఎక్స్ వాడు ఎక్స్ అనుకుంటున్నాను కాబట్టి మీ ఫీలింగ్ లో మిస్ అవుతున్నావా? కానీ అనిపిస్తుంది తన మనసులో చాలా పెయిన్ ఉంటుంది. ఎంత మీదికి నవ్వినా, ఎంత జోకులు చేసినా, ఎంత ఇది చేసినా. హ్యాపీ బర్త్డే అంటే ప్రారంభం అంట. ఎందుకంటే అది కళ్ళు కాదు కదా. చెల్లి బంగారం నా కోసం 800 పెట్టి తెచ్చి చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా. హ్యాపీ బర్త్డే ఎక్స్ టాయ్ ఫ్రెండ్. హ్యాపీ హ్యాపీ బర్త్డే మిస్టర్ రాజయ్ అఫీషియల్ టీమ్. సో మా చిల్లి బంగారం నాకు చాలా అంటే చాలా ఇష్టము. పైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం. ఈరోజు ఫామ్ హౌస్కి వచ్చినాం. ఎవరు ఫామ్ హౌస్? అజయ్ ఫామ్ హౌస్. వీళ్ళు ఎక్స్ ఫామ్ హౌస్. మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఈరోజు. సో గైస్, సో దాని సందర్భంగా చెన్నైలో అన్నయ్యకి బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సో మ్యాటర్ ఏంటంటే ఇంతసారి వచ్చినాం చాలా అవుతుంది. టీమ్ పబ్లిక్ నిజంగా నాకు ఎవరితో టచ్ లేదు. అప్పుడప్పుడు కొంతమందితో మాట్లాడతాం మేము. హాయ్ అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మాట్లాడాను. నా బాధ నాకు గైస్. నా అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది కదా. చాలా బాగుంది. yes ఆ మధ్య నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి స్విమ్మింగ్. నేను చిన్నపిల్లని కదా guys, నన్ను ఎవరు చూస్తారు చెప్పండి. నేనే చూడండి నన్ను. వాడికి పెళ్లి చేసింటే ఇతను పిల్లలు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టీమ్ పబ్లిక్ పర్సన్స్ తో మేము ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం అనమాట. అంటే అజయ్ ఏంటి వాళ్ళకి అజయ్ అంటే ఏంటి అడుగుదాం అనుకుంటా. ఫస్ట్ నువ్వు అజయ్ అంటే ఏంటి? అజయ్ ఈజ్ మై లైఫ్. నా ప్రాణం, నా ప్రపంచం, నిజంగా నా ప్రాణం. ప్రాణం అజయ్ అంటే ఏంటో చెప్పాలి. నేను ఎంత మంచిగా అందుకే ఏమైనా కావాలని ఎట్లా కేర్ చేస్తాను. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందరు లవర్స్ ఎలా చూసుకుంటారో అలానే చూసుకుంటాడు. ఇప్పుడు మా ఇద్దరికి బ్రేకప్ అయిన తర్వాత కూడా బాగానే చూసుకుంటాడు. ఇలా వాళ్ళనే చూసిండు. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంట. హ్యాపీ బర్త్డే. కాదు బాగానే ఉంటుంది. కత్తిలా ఉండవు. ఎందుకు బ్రేకప్ చేసిండే? చచ్చిపోతే నేను నన్ను అడుగు. మా తమ్ముడు కోసం ఏంటనే అనమాట. ఈ తమ్ముడు నీకేది యాక్చువల్గా కొంతమంది మీద ప్రేమ చూపించేస్తాను, కొంతమంది చూపించాను. అందులో సాయి గడి మీద నేను చూపిస్తాను, అజయ్ గారి మీద చూపించాను. ఎందుకంటే అజయ్ గారికి రెస్పాన్సిబిలిటీస్ తెలుసు, ఎవరి దగ్గర ఎట్లా ట్రీట్ చేయాలి తెలుసు, ఎవరికి ఎంత ప్రేమ. మా తమ్ముడికి వాడికి ఎక్కువ తెలియదు. మా ఆడికి ఏంటంటే చిల్లర సాయి, వీడు చిల్లరే చిప్రి. కానీ సో వీడి కష్టం వచ్చిన రోజు తెలుస్తుంది మౌనిక లేదా అనేది. కష్టం వచ్చిన రోజు మీరు లేనప్పుడు అనుకోరాదు. సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఉన్నా నేను ఉంటాను.
చేసిండు వరకు. సో ఇప్పటికి ఇంత సక్సెస్ అయ్యిండు. సో థ్యాంక్ యూ సో మచ్ మా అన్నకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. ఇంకా మా అన్నకి మంచి లైఫ్ రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా అరే అర్జున్, హ్యాపీ బర్త్డే. అర్జున్ బర్త్డేకి గిఫ్ట్ ఏం చేయబోతున్నాను, నెక్స్ట్ ఇయర్ వరకు నువ్వు స్టార్ ని చేసేస్తా, అది గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు అజయన్న మా దగ్గర అన్ని లేవు, నీకు తెలుసు. మేము నీకేమి ఇవ్వలేకపోతున్నాం కానీ లైఫ్ ఇస్తాను, నేను లైఫ్ ఇస్తాను. ఇది ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కి స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ చేస్తాను కాదు. బాయ్ గుర్తున్నావా ఒకప్పుడు సాయిగా గలీజ్ అబద్ధాలు చెప్తున్నాడు. చిన్న మా వరకు మంచుకుంది, నీ వరకు మా వరకు చిన్న సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. మా సబ్స్క్రైబర్స్ కి అప్పుడు చూసాను. ఐ లవ్ యూ బచ్చన్. ఎందుకు వచ్చామంటే మేము అజెండ గురించి ఒక్కో వర్డ్ లో చెప్పాలంటే చెప్తూ అంటే ఏం చెప్పాలి అది గురించి? నీ ఇష్టం, opinion ఏంటి అంటే ఇట్లా అంటే ఎట్లా చూసుకుంటాడు అందరికి బెస్ట్ లీడర్ చెప్పాలి. అందరికి ఒక్కరు కూడా ఎక్కువ చూపెట్టాడు, పిల్లలు తక్కువ చూపెట్టాడు, అందరికి ఈక్వల్ గా చూపిస్తాడు. కాబట్టి మాకు అంత ఇష్టం. మీరంటే ఎక్కువ ఇష్టం, ఏమంటే ఎక్కువ ఇష్టం. అమ్మా మాకు ఇష్టపడే వాడు ఇష్టం అంటే ఎవరు చెప్తారు అక్క? పందికొక్క ఇష్టం. చూడు నా పాట చూడు, నాటు 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 వీరనా. పాపం చిన్నుని అజయ్కి ఉన్నప్పుడు వస్తాను అడిగితే నా దగ్గర అప్పుడు అంటే మా దగ్గర అప్పుడు ఆప్షన్ లేదా అనగానే అజయ్ గారు తీసుకొని దీనికి మంచి లైఫ్ ఇచ్చాడు. Excuse me. ఎక్కువ 100% మాట్లాడదు. అజయ్ నాట్ చెప్తే అజయ్ అయితే అయినా సరే ఒకటే కాబట్టి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే కోరుకుంటాం మేము. సో ఇప్పుడు సెలబ్రేషన్స్ ఎట్లా చేయబోతున్నామో చూపిస్తాం గైస్, చూడండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు బాబీ గల్లా ఉండేది, ఇప్పుడు బాగా గల్లా అయిపోయింది. బార్బీ బొమ్మ ఇందాక ఒకటి అడుగుదాం అనుకున్నా, ఫీల్ అవుతుందని అడగలను. ఒకప్పుడు యాజ్ ఎ లవర్గా బర్త్డే సెలబ్రేషన్, ఇప్పుడు ఎక్స్ లవర్గా ట్రీట్ చేయబోతున్నాం. హౌ ఎలా ఉంది ఫీల్ ఇప్పుడు చెప్పాలి. లాస్ట్ ఇయర్ లవర్ గానే చేసిన, ఈ ఇయర్ కూడా నేను లవర్ గానే. నువ్వు అనుకుంటున్నావు వాడు నాకు అనవసరం. నా మనసులో కాదు వాడు సరే నీ హార్ట్ కి యాజ్ ఎక్స్ వాడు ఎక్స్ అనుకుంటున్నావు కాబట్టి నీ ఫీలింగ్ లో మిస్ అవుతున్నావా? నాకు ఇప్పుడు ఎట్లుందంటే గట్టిగా అరిచి ఏడ్చేసి అచ్చు చేసుకుని. సో గైస్ లిటరల్లీ నాకు కొన్నిసార్లు ఈ రోజు ఉంటుంది, ఎంత ఫన్నీగా ఉన్నాయి ఇలాంటి. నేను రాగానే దీన్ని తక్కువ వస్తున్నాం, దీన్ని తక్కువ వేసి మాట్లాడడం, ఏదో బట్టలు ఏమి చిరాకు ఏదైనా కూడా కొంచెం కూడా నెగిటివ్గా తీసుకోవాలి, చాలా పాజిటివ్గా తీసుకుంది. ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటే కానీ అనిపిస్తుంది తన మనసులో చాలా పెయిన్ ఉంటుంది. ఎంత మీదికి నవ్వినా, ఎంత జోకులు చేసినా, ఎంత ఇది చేసినా అదొకటి ఉంటా అన్న ఫీలింగ్ ఉంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయలే, నా ఐస్ నిన్న నైట్ నేను నేర్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయింది. లాస్ట్ ఇయర్ కానీ పెళ్ళండి రండి 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 కన్నా రాకన్నా ఎందుకన్నా జన మా వీళ్ళిద్దరు సరసాలేదు అర్థం కాదు నాకు. హ్యాపీ బర్త్డే మా ముందు కూతురు చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని
సో మనం ఫస్ట్ మనం కేక్ కట్ చేసి తర్వాత మాట్లాడదాం. చెప్పు క్లారిటీ. మనల్ని మిస్ అయిన ఒక పర్సన్ మెయిన్ పర్సన్. సో మనం ఫస్ట్ కేక్ కట్ చేసి మాట్లాడుకుందాం, సరేనా? ఓకేనా? दे दो मेरा అది పెట్టు. లేలో సాయి లేలో. और ये कत्ती दे दो बोल रहा हूँ क्या क्या की समझ रहे छी లైటర్ ఇరా పోరంబో కూడా నువ్వు అంటే సిగరెట్ లాగుతారా మామ అది నీ కొడుకు. ఏం కాదు ఏ బ్రాండ్ లాగుతారు రోజుకు బుడ్డే దిగిపోదు అందరికి తెలుసు నేను అవుతాను. ఏంట్రా సిగ్గులేదా వాడి తక్కువ చేసి మాట్లాడుతున్నా? వాడు సిగ్గుంటే సిగరెట్ తాగుతాంటే మేము ఇద్దరం కలిసే తాగుతాం. నేను చెప్పలేక మొట్ట దిగిపోయినా రే పడుకోబెట్టు మామ. చూడు చనిపోకూడదు. శని కాదురా అదేదో ఉంది మత్తు అత్తలే పేలుతులా వేలది ఫిక్స్. ఏ వద్దులే మామ, ఏం కాదు. 1 2 3 బర్త్డే అరే పూకా అది కూడా వేరే కదా. వద్దులే హెల్త్ బాగా క్యాండిల్ ఆర్పియద్దని ఫిక్స్ అయ్యాను. అరే హెల్త్ బాగాలేరా వద్దురా కడుపు వస్తుంది ఆగురా బాగాలేదురా ఎందుకు నాకు కథలు తింటావు. మామ కళ్ళలో పడకుండా చూసుకో. అది నా ప్రాణం పోతుంది మామ కళ్ళలో. కళ్ళల్లో కొట్టకు మామ. అమ్మా టేస్ట్ ఎట్లేదు మామ. అయ్యో కళ్ళల్లో కొట్టకు మామ, నాకు కళ్ళంటే ప్రాణం అమ్మ అంట. ఎందుకురా అందుకంటే అది కళ్ళు కాదు కదా మామ. సరే గైస్ కట్ చేస్తున్నా అరే ఆవిరి పాప కట్ అరే మీ అమ్మ మూతి పెట్టు. ఇట్లా పైకి పెట్టు అరే ఇట్లా 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 పెట్టు ఇట్లా ఇట్లా వాడు మారిన ప్రపంచంలో ఇది తప్ప. ఓకే రెడీ ఏ నువ్వు నాన్నెత్తులో తగలుతుంది అనుకో, నేను ఎత్తులో తగులుతుంది. హ్యాపీ బర్త్డే ఎరుపు కాజై. అది ఏం హ్యాపీ చేస్తున్నాడు? రాట్లేదే కాదు, అన్ని ఫెయిల్ అవుతున్నాయి. పెద్ద ఫెయిల్ కొడుతుంది. అదేంద్రా కేక్ మీద పడదు జీవితమే ఫెయిల్ అయిపోయింది. 800 అదంతా చెప్పు. చిన్న కేక్ ఏంటన్నాడు ఇప్పుడు వాడు. మీకు వచ్చినేమన్నా కట్ చేయండి వాళ్ళే. సరే కట్ హ్యాపీ చేస్తున్నా బర్త్డే ఎక్స్ టాయ్ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు మీ ముట్లో పెడుతున్నాడు. నీకు సుల్లిగా వాడు వాడికి బాలే అన్నా కూడా నాకు జోలికి గాయ చూడండి ఎట్లా ఎట్లా వచ్చిందో చూడండి నీ ఫీట్ తెల్లగుంది. ఆ సాగన్ గలీజ్ ఏమంటుంది? నీ ఫీట్ తెల్లగుంది. తెల్లగా ఉందా చూడు ఎక్కడ సారీ సారీ తప్పైపోయింది ఎందుకు అట్లా ఈక్కుంటున్నావు? కడకపో. నాకు పెట్టకు నువ్వు. నేను అస్సలు అరే ముందు ఎత్తున్నా. వైట్ కలర్ సరే హ్యాపీ బర్త్డే. జ్వరం వచ్చింది కొంచెం ఇక నువ్వు కత్తలు తెంగకు. అరే బాని చూసుకోకూడదు వేస్ట్ గా. అక్క తిట్టవే నేను ఏంద్రా ఏం చేస్తున్నావు? అది ఆయన ఉండాలి. అన్ని రామను. అంటే మొత్తానికి వీళ్ళు ఎవరు లేరా? వాడికి బాగాలేదు, అందుకే వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నాం మనం. ఆ విషయం తెలుసు. నాకు బాగా జ్వరం వచ్చింది వచ్చింది 4 రోజులు సేపు పెట్టుకొని వచ్చింది. నేను తానికి వచ్చినా అని నేను ఏడున్నది అవుతాను మా సెకండ్ అరే హ్యాపీ బర్త్డే మిస్టర్ రాజయ్ అఫీషియల్ జుట్టు నాకు స్మార్ట్ గా అనిపిస్తలేదు సాయి. ఉండరా ఇరుపుకులే ఏంద్రీ ఇది? నువ్వేం చేస్తావు ఆడిపాదా? నాకు బాగాలేదురా సరే చెప్పు చెప్పు మంచి మంచిగా చెప్తా. బీజాలు పడతాయి కానీ ఇద్దరు పక్క పక్కన బీజాలు పడతాయి. సింగిల్ అంటే చెప్పండి. బర్త్డే సింగిల్ ఏమాటలు అలక్క బాగుంటుంది అది వేరే గారు సో మిస్టర్ అజయ్ అఫీషియల్ బర్త్డే అంట. సో సింగిల్ ఉన్న అమ్మాయిలు కానీ సింగిల్ ఉన్నాడంట అమ్మాయిలట మెసేజ్ చేయరు.
మెసేజ్లు మాత్రమే చేయరు, రూమ్లలో కోకూరు ఇంతో. ఏం మాట్లాడుతున్నావు ఆ రూమ్ అని చెప్పి అనుకున్నావు మా అన్న నీలా అనుకున్నావా? నీలా అనుకున్నావా? నీకు నేనున్నా మామ. వాడు నీలా కాదురా, వాడు నీలా కాదు, వాడు 100% ట్రస్టెడ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్లీజ్ నేను ఒప్పుకోను. ఫస్ట్ ఎలా ఆడు ఎన్నో హ్యాండ్ ఆడు. సెకండ్ హ్యాండ్ వీడు. మన లెక్కలేదు. మంచాల మీద హ్యాండ్ వచ్చి లైఫ్ మంచి మంచి 3 నెలలు జీతాలు ఇచ్చిండు. ఇప్పుడు అజయ్ చెప్పినట్టు నువ్వు ఏదో గేమ్ ఆడుతున్నాం మేము. చెప్పరా గేమ్ ఆడుతున్నావా? అసలు నా దగ్గర ఫోనే ఉంటలేదు, అమ్మాయిల దాకా పోతా. మనం గేమ్ ఆడుతున్నా. ఏ గేమ్? డబ్ల్యూడబ్ల్యూ కొట్టుకుంటున్నావా? ముప్పలు దాకా దాటి వెళ్ళి తెచ్చుకొని చేస్తాడు కానీ వీడు అట్లా కాదు. పక్కింట్లోనే ఉండాలి, లేకపోతే పడింట్లోనే ఉండాలి. నాకు తెలియలేదు కదా మా ఆయన వాళ్ళు అంటాడు కాదు, వీళ్ళు పత్తి నిందలు వేస్తారు మా ఆయన మీద. అవునా? కెమెరా ఆఫ్ చేసి అలా మాట. సో అదే పాపం పండుగ పెట్టాలి తర్వాత అజయ్ నా 1 సెకండ్ హ్యాపీ బర్త్డే. ఇట్లానే మీ టీంని ఇంకా పెద్దగా చేస్తూ హ్యాపీగా ఉండు లైఫ్ లో. మీ అందరికి ఒక నిజం చెప్పాలా? పెద్ద పువ్వు ఇద్దరు ముగ్గురు ఉండరు. వాళ్ళు చిన్న ఎరుపుకు, మిడిల్ ఎరుపుకు, ఇంకో చిన్న ఎరుపుకు. కెమెరా పట్టుకుంటే వాళ్ళకి ఎరుపుకు ఉండరు. టైంకి తినరు, టైంకి తిరగరు. అమ్మాయిల సోకు నిజంగా ఇది మాత్రం. చెట్టు మొక్కలు అట్లుంటాయి. రీసెంట్ లో ఒక టీమ్ లో మా ఫోటోలు వచ్చినాయి అన్నమాట. భలే మజా వచ్చింది. అసలు ఎంత అందంగా ఉన్నారు అజయ్ గడ ఆ వీడియో. అందరి గురించి చెప్పినావా? డెఫినెట్లీ మంచి తినండి, లావ్ అవ్వండి. మంచిగా తినండి, లావ్ మా అవ్వండి. చిట్టి చెల్లి బంగారం నా కోసం 800 పెట్టి తెచ్చి చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా. నుంచి 2 మాటలు. పైసలు కొట్టి నేను రా, నేను కొట్టిండ్రా నా ఫోన్ లా. ఫస్ట్ థింగ్ వాడి తిండి తినకే ఫస్ట్. నేను తినట్లేదు అన్న, వాడి తింటుంటే అది తింటా అన్నం. తింటున్నాడు బయట? తింటున్నావు బయట? దొరకలేవు చూసావా? అమ్మ సంపాడు బాడుకోవు అని పక్క పెట్టు. సో మా చిల్లి బంగారం నాకు చాలా అంటే చాలా ఇష్టము. పైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం. నాకు ఎప్పటి నుంచో కోరిక, ఎప్పటి నుంచో నాకు కోరిక అజయ్ గారు తింటప్పుడు డోర్ తీయాలని. ఇట్లా తింటా, ఇంకెట్లా తింటా? అంత గలీజ్గా అర్థమైందా? అదే మనకు అవసరమా ఈ చిల్లర వాళ్ళ మధ్యలో పద. నీకు దేవుని కాపాడమనుకున్నాను. కాపాడవు, నేను వెళ్ళలేదురా మామ. ఇవన్నీ వద్దు. మా చెల్లి చాలా మంచిది. చెప్పినప్పటికీ చెప్పిన లోపల ఒక లప్పుడుగా ఉంటాడు. వాడిని చూడొద్దని మాట్లాడేది సరే. అజయ్ అనే పర్సన్ కి ముందే చెప్పాం వద్దురా అంటే ముంబై ఫిగర్ లా ఉందని. అట్లా ఎందుకు అంటున్నావు? ఊకే ఏంది నా వాల్యూ చెప్తే నాకు ఒకటి అర్థమైతలేదు. ప్రేమతో చెప్పాలి, చెప్పేందుకు తెంగించుకుంటున్నావు అందరితో. అప్పుడు వద్దన్నమా లేదురా? వద్దన్నారు. తక్కువ అనుకున్నారు. అన్ని తక్కువ ఉంది ఆడ. అప్పుడు ఏమన్నారా? మంచిది ముంబై పోరి, నీ అమ్మ బయటికి పోతే మార్కెట్ ఉంటుంది నాకు అందరూ ఇయ్యి అంటారు. ముంబై కక్కుర్తి అంటాడు. ఇప్పుడు ఏం కకృతి వాళ్ళే. ఇప్పుడు మా సాయి గడికి మందే మనం తెప్పిస్తున్నాడు. డెఫినెట్లీ వాడి కోసం దగ్గుమంది తెచ్చా, తాగుతాడని చెప్పి. తాగుతావు కదరా? సిగ్గులని చెప్పుకోసం వచ్చాను, నీకోసం రాలే. మళ్ళీ వచ్చింది సిగ్గు లేకుండా మన ఫ్యామిలీలకి. నాకు దానికన్నా మంచి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తావు లేదా? సెట్ చేస్తా. గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు మంచిగా ఉండాలా? అన్నకు అలా దోస్తాలో ఒక మంచి ఉన్న అమ్మాయిని చూపెట్టుకున్నాను. ఎవరు దోస్తాను? అలా దోస్తు ఏం చేయలేక అంటే నువ్వు గెలికినావు. నీకు ఫ్రెండ్ కావాలి, నీకు లవర్ కావాలి అంతే కదా. ఇట్రా నాకు వద్దు వాడు. అదా కాదు నీకు పావులా పనికిరాదు. ఎవరితో ఉన్నావురా? పావులా పనికిరానంట. మా చెల్లి సెజ్జి అంటే కదా నేనే నువ్వు మరి. నాకు ఓపిక లేదు కాబట్టి మీ ఆటలో ఆడుతున్నారు. ఆడరు సో
ఇట్లా జరిగింది ఏడున్నారు వీడియో ఏదో కొడదామంటే లేదో వేసి పాపం ఆయనకు డబ్బులు ఇస్తుంది. సో గాయస్ యాక్చువల్లీ స్టోరీ కూడా పెట్టాను. నేను నా బర్త్డే బట్టలు బీ కొనుక్కోలేదు, ఇంట్రెస్ట్ లేదు. అయినా పాపం పండు నా కోసం ఫామ్ హౌస్ బుక్ చేసి ఇంట్రెస్ట్ కాదు, రియాలిటీ చెప్పాలా. ఢిల్లీకి నుంచి ఒక అమ్మాయి రాలా, అమ్మాయి రాలేదు. చెప్తున్నాను చెప్పి అర్థమైందా? గ్యాపీ రాజు చెప్పేది ఏ ఆగురా అరే ఇప్పటికీ మెసేజ్ చేస్తలేదు. ఒక్క పోరే అంటే మళ్ళీ అత్తుకుంటారు. ఏయ్, పో పూకా. ఎందుకు అమ్మాయి అమ్మాయి రాకుండా అంటే దీన్ని 5,000 ఇచ్చి తీసుకొచ్చి డాన్స్ మార్గంలో ఉందంట అది. ఎట్లా తెలుసు? ఆ స్టెప్ పబ్జీ స్టెప్. సో చూసారు కదా గాయ్స్, కథ సమాప్తం. చెప్పు నాకు రీమని చెప్తున్నా కదా. సో పండుగ నాకు ఫామ్ హౌస్ బుక్ చేసి వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం ఇది అది అని అన్నది. సరే అని చెప్పిన తర్వాత నన్ను ఒకటి అడిగింది. నన్ను ఏం అడిగింది తెలుసా? నన్ను ఏం అడిగింది తెలుసా? ఇది చాలా బాగుందిలే. ఎవరైనా నాకు గిఫ్ట్ చేశారు కానీ నన్ను రిటర్న్ గిఫ్ట్ అడిగింది. నిజం చెప్పి అడిగినవా లేదా? అబద్ధం అడగా చెప్పండి. నేను అడిగినవా లేదా? నా సుళ్ళు అడుగుతాది, నా సుళ్ళు అడుగుతాని. అడుగు, ఏం అడిగినా నన్ను బర్త్డే గిఫ్ట్ గా. ఒక హగ్గి వచ్చుగా అన్న. ఫ్రెండ్కి ఇవ్వరా? ఫ్రెండ్కి ఇస్తాడు. ఇదంతా అదేమంటారు నిపుణుల పర్యవేక్షణలో జరిగింది, నాకు సంబంధం లేదు. సింగిల్ ఉన్నప్పుడు ట్రై మంచిది కాదు హెల్త్ కి. అతుక్కోవటాన్ని సో గాయ్స్ మళ్ళీ జిడ్డు జిడ్డు. ఇంకా చేస్తా ఉంటారు ఇట్లానే. ఇదొకటి ఇలా వాడు పెద్ద అయ్యా ముక్కులో పోయింది, చప్పరి ఆడు. ముక్కు పెద్దగా అయిపోయింది. చప్పరి వాడు. కట్టగా వెళ్ళిపోయింది. సో గాయ్స్ అందరికి కొట్టి వీళ్ళిద్దరు హ్యాపీగా నాకు ఇష్టం లేదు. సో అండిలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కూకడే చెప్తున్నా ఈ గొప్పలో పడ్డా గుతకాయ మరి అట్లా వేసినాక So guys, video నచ్చినట్లయితే like, share, comment and subscribe.